దాక్షిణ్యాల మీద వాళ్ళ పంటలు పండించుకుంటున్నారు. అలాంటి సింధు నదీ జలాలను జస్ట్ ఆపేసాం అంతే. జస్ట్ ఆపేసేటప్పటికే వాళ్ళకు దిమ్మ తిరిగిపోయింది. అందుకే మన కాళ్ళు పట్టుకోవడానికి ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాల ముందుకు వెళ్తారు. మా ప్రజలు గొంతు ఎండిపోతుంది, మా రైతుల పంటలు ఎండిపోతూ ఉన్నాయని ఇప్పుడు ప్రపంచ దేశాల ముందుకు వెళ్తారు. మీరు అనుకుంటూ ఉన్నారా ఏదైనా దేశం ఈ సమయంలో పాకిస్తాన్ వెంట నిలబడుతుంది అని? మీరు అనుకుంటూ ఉన్నారా ఇంకా మనం పాకిస్తాన్పై దయాదాక్షిణ్యాలు చూపించాలని? ఇప్పటి వరకు వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు గుర్తుంది కదా. ఇప్పుడే ఈ క్షణంలోనే వాళ్ళు ఏం మాట్లాడారో, నీళ్ళు ఇవ్వకపోతే మీ రక్తాన్ని చూస్తా ఉన్నాయి. అయ్యా బాబు నీళ్ళు ఈ ప్లీజ్ అని మనల్ని అడుక్కోవాల్సింది పోయి నీళ్ళు ఇవ్వకపోతే మిమ్మల్ని నరికందులో పడేస్తామన్నారు. నీళ్ళు ఇవ్వకపోతే మీ రక్తాన్ని ఆ నదిలో పారిస్తామన్నారు. నీళ్లు ఆపేస్తే మీ రక్తాన్ని ప్రవహింపజేస్తాము అని అన్నాడు ఈ పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో. మరి ఇప్పుడు ఆ మాటలన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నాయా? ఇప్పటి వరకు రక్తం గురించి మాట్లాడి పాకిస్తాన్ పిచ్చి కుక్కలు ఇప్పుడు వాళ్ళకి గొంతెండిపోతుందనే విషయం గుర్తొస్తూ ఉంది. ఇప్పుడు మనం నిజంగా మిలిటరీ యాక్షన్ తీసుకుంటే ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్కలు ఏం చేస్తాయి? మనం అణుబాంబు వేయాల్సిన అవసరం లేదు, మనం మిసైల్స్కి పని చెప్పాల్సిన అవసరం లేదు, మనం వార్షిప్స్కి పని చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ నీళ్లను వదిలితేనే బహుశా 1947 నుంచి మనకి పక్కలో బల్లెంలానే ఉన్నారు. 1947 నుంచి ఎంతమంది భారతీయుల ప్రాణాలు తీసేశారో గుర్తుంది కదా. 4 సార్లు కార్గిల్ వరకు మనతో 4 సార్లు ప్రత్యక్ష యుద్ధానికి తెగబడ్డారు ఈ పాకిస్తాన్ పిచ్చుకొక్కలు. ఆ తర్వాత అడప ఎక్కడో ఒక చోట దాడులు చేస్తూ, ఎక్కడో ఒక చోట బాంబులు పెడుతూ భారతదేశంలోకి ఈ ఉగ్రవాదులను చొప్పిస్తూ మారణహోమాన్ని సృష్టిస్తూనే ఉన్నారు. అయినా కూడా మనం దయాదాక్షిణ్యంతో వాళ్ళకి ఎప్పుడు కూడా నీళ్లను ఆపలేదు. కానీ ఈసారి నీళ్లను ఆపేసరికి పాకిస్తాన్కు అసలు విషయం తెలిసి వచ్చింది. లబోదిబోమని ప్రపంచ దేశాల ముందుకు వెళ్తున్నాయి, మాకు నీళ్లు కావాలి అని అంటూ ఉన్నాయి. నీళ్లు మాకు చాలా అవసరం అని అంటూ ఉన్నాడు. నీళ్లు మా 24 కోట్ల మంది ప్రజలకు నీళ్లు చాలా అవసరం అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు గుర్తొచ్చారు వీళ్ళకి వాళ్ళ దేశ జనాభా. ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రజల బాగోగులు కూడా పట్టించుకోలేదు ఈ పిచ్చి పాలకులు. ఇప్పటి వరకు పాకిస్తాన్ జనాలను కూడా భారతదేశంపై ఏ విధంగా ఉసుగొలుపుదామని చూశారు ఈ పాకిస్తాన్ పిచ్చుకొక్కలు, ఈ పాకిస్తాన్ పాలకులందరూ కూడా. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని గుర్తొచ్చింది. మరొక్కసారి విందా పాకిస్తాన్ ప్రధాని ఏం మాట్లాడాడు ఒక్కసారి మీరు కూడా వినండి. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్క నాయకుడు ఏం మాట్లాడుతున్నారు. ఈ పాకిస్తాన్ పాలకులకు, పాకిస్తాన్ సైన్యానికి, సైన్యాధిపతికి వీళ్ళందరికీ పిచ్చి పట్టింది ఈ క్షణంలో. అందుకే పిచ్చి వాగుతూ ఉన్నారు. ఒకడు కాళ్ళు పట్టుకుంటానంటాడు, ఇంకొకడు రక్తాన్ని సృష్టిస్తానంటాడు. ఇప్పటి వరకు మన భారతదేశ ప్రజల రక్త మాంసాలు కళ్ళ చూడాలి అని అనుకున్న ఈ పిచ్చి కుక్కలకు ఇప్పుడు నీళ్లు గుర్తొస్తున్నాయి. మరోసారి చూద్దాం పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడో చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. Gentlemen, I must also mention here that water is a vital national interest of Pakistan, our lifeline. And for our 240 million people, let there be no doubt at all, its availability would be safeguarded at all cost and under all circumstances, inshallah. Therefore, any attempt to stop, reduce or divert the flow of water belonging to Pakistan under the Indus Waters Treaty would be responded to with full force and might, and nobody should remain under any kind of stress. Remain fully capable and prepared to defend the country's sovereignty. Ladies and gentlemen, చూసారుగా పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడు. పాకిస్తాన్ ప్రధానికి ఇప్పుడు నీళ్లు గుర్తొచ్చాయి. పాకిస్తాన్ ప్రధానికి ఇప్పుడు వాళ్ళ ప్రజలు గుర్తొచ్చారు. పాకిస్తాన్ ప్రధానికి ఇప్పుడు వాళ్ళ పంటలు గుర్తొచ్చాయి. ఇప్పటి వరకు ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్కలకు ఏం గుర్తు రాలేదు. భారత్ పైన విధ్వంసం మాత్రమే గుర్తొచ్చింది. భారత్పై రక్తాన్ని చిందించాలని మాత్రమే గుర్తొచ్చింది. అందుకే వాళ్ళ ప్రజల కష్టార్జితాన్ని కూడా ఈ టెర్రరిస్టులనే పిచ్చి కుక్కలను పెంచి పోషించి భారత్పై వదలడానికి మాత్రమే ఉపయోగించుకున్నారు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ అడుక్కుంటూ ఉంది. పాకిస్తాన్లో ఇదే పరిస్థితి కొనసాగితే కరువుతో అల్లాడిపోయి ఇదే పాలకులను పీక్కుని తినే రోజులు ఎంతో దూరంలో లేదు అని వస్తుంది. మన పాలకులు తెగేసి చెప్పారు, చుక్క నీరు కూడా ఇచ్చేది లేదు అని.
1960 నుంచి ఇప్పటి వరకు కేవలం మన దయా దాక్షిణ్యాల మీదే ఈ పాకిస్తాన్ బతుకుతూ వచ్చింది. మనం ఎటువంటి యుద్ధాన్ని చేయలేదు, అణుబాంబులను వాడాల్సిన అవసరం లేదు, జస్ట్ నీళ్లను ఆపితే వాళ్ళకి అసలు విషయం గుర్తొచ్చింది. ఒక్కసారి మీకు 3 బాక్సులను కూడా చూపిస్తాను. పాకిస్తాన్ ప్రధానిని పాకిస్తాన్ హఫీజ్ సయీద్ని, పాకిస్తాన్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు బిలావల్ భుట్టోని, వీళ్ళ ముగ్గురిని 3 బాక్సుల్లో మీకు చూపిస్తాను. ఒక్కొక్కడు అన్న మాటల గురించి మీకు వినిపిస్తాను. వాళ్ళు ఏమంటున్నారు మీరే చూడండి. ఒక్కసారి బిలావల్ భుట్టో వీళ్ళ ముగ్గురిని కూడా 3 బాక్సులను చూడండి. ముగ్గురు మాట్లాడిన మాటను ఒకసారి గుర్తు చేసుకుందాం. అందుకే ఈ వీళ్ళు మాట్లాడిన పదే వాళ్ళ మాటలు మీకు వినిపించాను. ఆ పైన కనబడుతున్నాడు కదా, వాడే బిలావల్ భుట్టో. ఆ కింద కనబడుతున్నాడు కదా, వాడే పాకిస్తాన్ ప్రధాని. వాడే అన్నందుకు ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించండి, ఎందుకంటే ప్రధానిని, వాళ్ళ ప్రధానైనా ఇంకొకడైనా ఎవడైనా మనకు అవసరం లేదు. మన దేశంలో రక్తపాతాన్ని సృష్టించాలని కుయుక్తులు పన్నిన దేశం తాలూకు ఎంత పెద్ద పదవిలో ఉన్నవాడైనా మనం గౌరవించాల్సిన అవసరం లేదు. అందుకే నేను వాడు అనే పదాన్ని వాడుతున్నాను. బిలావల్ భుట్టో. ఈ కింద కనిపిస్తున్న వ్యక్తే ప్రస్తుత ప్రధాని ఏం మాట్లాడాడు కూడా విన్నాం. బెనజీర్ భుట్టో కూడా నిన్న మాట్లాడాడు, రక్తపాతాన్ని సృష్టిస్తామని. హఫీజ్ సయీద్ కూడా, లష్కరే తోయబా చీఫ్ హఫీజ్ సయీద్ కూడా మాట్లాడాడు, మనల్ని బెదిరించాడు, మన ప్రధానిపైనే దాడి చేస్తామన్నాడు, మన ప్రజలపైనే దాడి చేస్తామన్నాడు. ఇప్పుడు వాళ్ళ చూడండి ఒకసారి మధ్య బాక్స్లో చూసారా, సింధు నదిపై నుంచి ఒక్క చుక్క కూడా వెళ్ళట్లేదు, ఒక్క చుక్క నీరు కూడా కిందకి వెళ్ళట్లేదు. ఈ ముగ్గురిని చూస్తే మీకు ఏమనిపిస్తోంది ఇప్పుడు నాకు చెప్పండి. మొదటి బాక్స్లో కనిపిస్తున్నది మాజీ ప్రధాని కొడుకు. వీడేమంటాడంటే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే మేము రక్తపాతాన్ని సృష్టిస్తామంటాడు ఈ మాజీ ప్రధాని కొడుకు. ఆ చివరి బాక్స్లో కనిపిస్తున్నది హఫీజ్ సయీద్. వీడే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న పిచ్చి కుక్క. ఈ పిచ్చి కుక్క కనుసన్నల్లోనే భారతదేశంపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ పిచ్చి కుక్క కనుసన్నల్లోనే మన దేశంలో జరిగిన దాడికి సూత్రధారులైన టీఆర్ఎఫ్ పురుడు పోసుకుంది. ఈ పిచ్చి కుక్క ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తాడు. ఎప్పటికి కూడా వాడికి అహంకారం అనగలేదు. ఎందుకంటే ఇంకా ఈ మధ్యలో ఉన్న వ్యక్తి ప్రధాని స్థాయిలో ఉన్నాడు కాబట్టి అయ్యో నీళ్లు మా ప్రజలు అంటూ ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరికి అది అవసరం లేదు కదా, భారత్పై విషయం కక్కితే చాలు. నిజానికి పాకిస్తాన్ ప్రజలు ఏమైపోయినప్పటికీ కూడా వాళ్ళకి అవసరం లేదు. అందుకే పాకిస్తాన్లో ప్రజలు అడుక్కుంటున్నప్పటికీ వాళ్ళ డబ్బులతో అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి మనపై ఆ ఉగ్రవాదాన్ని ఉసుగొలుపుతున్నారు. అందుకే ఆ 3వ బాక్స్లో కనిపిస్తున్న ఆ పాకిస్తాన్ పెంపుడు కుక్క ఇప్పటికీ మనం నీళ్లు బంద్ చేసినప్పటికీ మీరు నీళ్ళు ఎలా బంద్ చేస్తారు, మీరు రక్తాన్ని కల చూస్తూ ఉంటున్నాడు. కానీ ఆ మధ్యలో ఉన్న వ్యక్తే పాకిస్తాన్ ప్రధానికి ఇప్పటికీ అర్థమైంది. ఎందుకంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తే తొలితో కొట్టేది, తరిమి కొట్టేది పాలకులను మాత్రమే. ఈ పాకిస్తాన్ ప్రధానికి ఇప్పటికీ అర్థమైంది, నీళ్లు రాకపోతే ప్రజలు తిరగబడితే తొలుత దాడి చేసేది నన్నే అని ఈ పాకిస్తాన్ ప్రధానికి అర్థమైంది. అందుకే నీళ్ళు ఇవ్వండి మహాప్రభు అని మన కాళ్ళు పట్టుకోవడానికి అడుగుతున్నాడు. 240 మిలియన్ ప్రజలకు నీళ్లు అవసరం మహాప్రభు అని అంటూ ఉన్నాడు. అంటే 24 కోట్ల మంది, మా దేశంలోని 24 కోట్ల మంది మీ నీళ్లు కావాలి అని అడుగుతున్నాడు. వాళ్ళ దేశంలోని 24 కోట్ల మంది భారతదేశం నీళ్లు కావాలి అంట. మరి భారతదేశ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు, నీళ్ళు ఇద్దామా, నీళ్ళు ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారా? ఇప్పుడు చెప్పండి, పాకిస్తాన్పై ఎటువంటి యుద్ధం చేయాలని అనుకుంటూ ఉన్నారు? నిజం చెప్పండి. ఇప్పటి వరకు 1960 నుంచి ఇప్పటి వరకు మన మానవత్వంతో కదా వాళ్ళు గొంతు నింపుకున్నది. ఇప్పుడు నీళ్ళు ఇవ్వాలి అని మీరు అనుకుంటూ ఉన్నారా? కరువుతో చావని అని అనుకుంటూ ఉన్నారా? ఒకవేళ పాకిస్తాన్లో కరువు అంటూ వస్తే పాకిస్తాన్ ప్రజలు మొదటగా దాడి చేసేది ఎవరిపైన తెలుసా? పాకిస్తాన్ సైనికులపైన, పాకిస్తాన్ పాలకులపైన. ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది. ఇప్పటికే వారికి గొంతు ఎండిపోతుంది. ఇక పంటలు ఎండిపోవడం కూడా మొదలు పెడితే వాళ్ళకి తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్లు ఉండవు. ఈ పరిస్థితి వస్తే పాకిస్తాన్ ప్రజలు తొలుత తరిమి కొట్టేది ఆ దేశ పాలకులను, ఆ దేశ సైనికులను. బహుశా మనం దాన్ని కల్లారా చూస్తామేమో. ఇప్పటి వరకు కేవలం సర్లే కదా పాపం, ఎందుకు నీళ్లు, ఆ దేశ ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడ్డామని మనం 1960 నుంచి నిరాటంకంగా నీరు వదులుతున్నాం. మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇంతకుముందు నేను అడిగిందే ఇదే పరిస్థితి పాకిస్తాన్కి. పాకిస్తాన్ వైపు నుంచి మన వైపు ప్రవహించే నది అయితే పాకిస్తాన్ ఏం చేసి ఉండేదని మీరు అనుకుంటున్నారో చెప్పండి. మనం కాబట్టి పాకిస్తాన్ మనల్ని ఎన్ని దెబ్బలు కొట్టినా 1960 నుంచి అప్పటి ప్రధాని నెహ్రూ, అప్పటి ఆ దేశ అధ్యక్షుడు, ఇద్దరి మధ్య ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో నిర్ణయం తీసుకున్నప్పటికీ మనం ఆ నిర్ణయాన్ని అమలు చేస్తూనే వచ్చాం. ఇదే అవకాశం పాకిస్తాన్ చేతిలో ఉంటే ఇంకా నీరు ఇస్తూ ఉండేదని మీరు అనుకుంటూ ఉన్నారా? నీరు ఇస్తుందని మీరు అనుకుంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు మనం నీళ్లను బంద్ చేసేటప్పటికి పాకిస్తాన్కు దిమ్మ తిరిగి వచ్చింది. మీకు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ దృశ్యాలు చూపించబోతున్నాను. ఈ ఇంట్రెస్టింగ్ దృశ్యాలు ఏంటంటే ఒక్కసారి లండన్ వెళ్దాం. లండన్లో భారతీయులు ఏం చేస్తున్నారో తెలుసా?